లోకంలో దేవుని కొరకు బ్రతకాలన్నా, లోకంలో ఉన్న అపవాదిని ఎదిరించాలన్నా, ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన వాక్యంలో ఉంది. ప్రతి అవసరతకు సహాయం ఆయన ద్వారా మనం పొందుకోగలుగుతున్నాం. చదవండి దేవుని వాక్యాన్ని రోజు 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు చదవండి. పోనీ ఆదివారం 5 అధ్యాయాలు, ఒక సంవత్సరంలో ఒక బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివి ముగించేయవచ్చు. బైబిల్ చదువుతున్నప్పుడు మన విశ్వాసం వృద్ధి చెందుతుందండి. ఆనాటి భక్తులు తప్పులు చేసిన ఆ తప్పులు తప్పులుగానే రాసి పెట్టారు. ఎందుకంటే ఆ తప్పులు చూసి మనం కూడా చేస్తాము అని కాదు. ఆ తప్పులు చేసిన మూలంగా వారు ఎటువంటి ప్రతిఫలాన్ని పొందారో, ఎలాంటి బాధను అనుభవించారో, శ్రమను అనుభవించారో వాళ్ళను చూసి మనం బుద్ధి తెచ్చుకొనడానికి